హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి 4వ సీజన్కి సంబంధించిన నిధులు అనేవి మొన్న జూన్ 16వ తారీఖు నాడు విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ అయ్యాయి, జమ కాని వారికి ఏ ఏ తేదీలలో ప్రభుత్వం నిధులను జమ చేయబోతుంది, అలాగే గతంలో యాసంగి సీజన్ చూసుకుంటే 4 ఎకరాల వాళ్ళకే ఇచ్చారనమాట. మరి ఇప్పుడు పై చిలుకు ఉన్న వాళ్ళకి 5, 6, 7 ఎకరాల వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనే సమాచారాలు ఇప్పుడు స్పష్టంగా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి వాళ్ళకు కూడా సమాచారాన్ని షేర్ చేయండి. ఇప్పుడు నేను అడిగే చిన్న ప్రశ్నకి మీ సమాధానాన్ని కూడా కామెంట్ చేయండి. సో నా ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో వానాకాలానికి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అయితే ఈ ప్రక్రియలో మీలో కానీ, మీ కుటుంబ సభ్యులలో కానీ, మీ గ్రామంలోని ఎవరి ఖాతాలోనైనా భరోసా నిధులు జమ అయ్యాయా? జమ అయితే మీ జిల్లా పేరు, ఉదాహరణకి నల్గొండ అయితే ఎన్ఎల్జీ అని చెప్పి ఎస్ అని కామెంట్ చేయండి. జమ కాకపోతే రంగారెడ్డి అని చెప్పేసి మీ జిల్లా పేరుని మెన్షన్ చేసి నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇలా ఎంతమంది ఏ జిల్లాల నుండి కామెంట్ చేస్తారనేది మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసుకొని పరిశీలన చేసే ప్రయత్నం కూడా చేయండి అనమాట. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, ఫస్ట్ ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ అయ్యాయి అంటే 4 ఎకరాలకి జమ అయ్యాయి. ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పట్టాలు పొందిన రైతులు ఎవరైనా ఉంటే రేపు 20వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా రైతు భరోసా పడడానికి అవకాశం ఉంది. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి కావాల్సిన పత్రాలను వాళ్ళకి జత చేసి అందిస్తే వాళ్ళు పోర్టల్లో మీ పేర్లను, మీ పట్టాకి సంబంధించిన వివరాలను నమోదు చేయబోతున్నారు అనేది ఇక్కడ తెలుసుకోండి. ఇక 4 ఎకరాలకి సంబంధించి నిన్నటి వరకు రైతు భరోసా అనేది జమ అయింది. తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు 58 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 5,200 కోట్ల రూపాయలు అనేవి బదిలీ కావడం జరిగింది, 9,000 కోట్ల రూపాయలలో. సో తెలంగాణ రాష్ట్రంలో 9 రోజుల వ్యవధి అని చెప్పేసి చెప్పారు. ఇప్పటికే 3 రోజుల సమయం అనేది గడిచిందనమాట. కాబట్టి 4 ఎకరాల వరకు అర్హత కలిగిన రైతులు ఒక్కసారి చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలలో మీకు రైతు భరోసా వచ్చిందా రాలేదా అనేది. సో నిన్న కూడా మనకి దాదాపుగా 1,300 కోట్ల రూపాయల నిధులు అనేవి రైతుల ఖాతాలలోకి బదిలీ అయినట్లుగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ చాలా స్పష్టమైన సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి పూర్తిస్థాయి అప్డేట్ చూసుకుంటే, జూన్ 16వ తారీఖు నాడు ఈ పథకం ప్రారంభమైంది. ఇక్కడ 1 ఎకరం 2 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం దాదాపుగా 2,300 కోట్ల రూపాయలు అనేవి విడుదల చేసింది. జూన్ 17వ తారీఖు నాడు మనకి 3 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో 1,500 కోట్ల రూపాయలు అనేవి విడుదల చేసింది. జూన్ 18 నిన్న 4 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో 1,300 కోట్ల రూపాయల మేర నిధులు అనేవి సుమారుగా బదిలీ చేయడం జరిగింది. సో రైతు భరోసాకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఈరోజు 5, 6 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులని ప్రభుత్వం జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇలా 3వ విడత కింద 10 ఎకరాలకు సంబంధించిన రైతులకి రైతు భరోసా నిధులు అనేవి రానున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం నిధులకి సంబంధించి ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. యాసంగికి సంబంధించి మాత్రం 4 ఎకరాల పరిధి అయిపోయినట్లుగా తెలుస్తుంది. అక్కడ 4,000 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు అయితే ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది. మరి దానిపై ఎప్పుడు ఏంటి అనే విషయాలకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.